శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. సప్తమ భావం అంటే ఏంటంటే భార్యాభర్తల మధ్య అన్యోన్యత గురించి మనం మాట్లాడుకున్నాం. ఇదేంటంటే పెళ్లి చేసుకుంటే లవ్ మ్యారేజ్ అంటారు, రకరకాల మ్యారేజెస్ అంటుంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఈ మధ్య కొట్లాడేసుకుంటున్నారు నెల రోజులు తిరగకుండానే. ఏమిటంటే వీళ్ళ వెనక నుండి పెద్దల యొక్క అనుగ్రహం, పెద్దల యొక్క సహకారంతో పని లేకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలా ఉంటారు. తప్పుగా అనుకోకండి. ఇష్టపడ్డారు, పెళ్లి చేశారు, 15 రోజులు అమెరికా పంపించారు. ఇద్దరికి టైం లేదు. వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చే పెద్దవాళ్ళు పూర్వకాలంలో అంటే గైడ్లైన్స్ పెద్దవాళ్ళు ఇచ్చారు. 3 తరాలు 4 తరాలు చూసేవారు. చూసి ఫ్యామిలీని ఆ తరాన్ని చూసి పిల్లని ఇవ్వడం అయ్యేది. ఇప్పుడు అంటే అమెరికాలో ఒకే స్టేట్లో ఇద్దరు పనిచేస్తే వాళ్ళకి సుఖంగా ఉంటుంది కదా అని పెళ్లి చేసేస్తున్నారు. ముందు వెనక ఆయన చూసుకోవట్లేదు చాలామంది. ఇది కూడా ఈ మధ్య కొత్తగా ట్రెండ్ మొదలైంది. సో ఇదేంటంటే ఒక 4 రోజుల తర్వాత పెళ్లికి ముందు తెలియదు ఇవన్నీ. పెళ్ళైన తర్వాత కదా భర్త గురించి భార్య గురించి భర్త తెలుస్తుంది. బయోడేటా అంటే బయటపడుతుంది ఇప్పుడే కదా. పెళ్ళైన తర్వాత పడుతుంది. ఎన్నాళ్ళకి ప్రేమ అనేది నడుస్తుంది. పైన సరదాగా మాట్లాడడం వేరు, అసలు కనెక్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుందో తెలియడం కష్టం కదా. సో అంటే 7వ భావం. ఈ 7వ భావంలోనే ఎంతో అన్యోన్యం ఉన్నా కూడా ఈ 7వ భావంలోనే ఏదో పాపగ్రహం కుజుడు ఉన్నాడు వచ్చాడనుకున్నాం, రవి ఉన్నాడు వచ్చాడనుకున్నాం, రాహు వచ్చాడనుకున్నాం, కేతు వచ్చాడు. వస్తే కూర్చుట కొంతకాలం అక్కడ ట్రాన్సిట్కి వచ్చాడు అంటే వాడు ఏదో అల్లరి చేయడం ప్రయత్నం చేస్తాడు. అన్లెస్ అంటే ఈజ్ ఏ బెనిఫిషియల్ ఫర్ యూ ఇన్ యువర్ కుండలి, అదర్వైజ్ యూ ట్రై టు ట్రబుల్ యూ. వాడు వచ్చి కొంతకాలం ఉండి అల్లరి చేసిపోతాడు. వాడు ఈ కొంతకాలం అంటే ఎంతకాలం మనకు తెలియదు కాబట్టి ఈ అల్లరి మొదలు పెట్టేస్తే మన ఇద్దరి మధ్య గొడవలు అయిపోతుంటాయి. మన ఇద్దరం అంటే మీ మధ్య కాదు, భార్యాభర్తల మధ్య పెళ్ళైన కొత్తలో వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలైపోతాయి. దేర్ ఆర్ సో మెనీ కేసెస్ పెళ్ళి 10 ఏళ్ళ తర్వాత గొడవలు పెట్టుకుని విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ అటువంటి వ్యక్తులు కూడా మనం చూసాం కాబట్టి చెప్తాం. సో ఇది ఎంతకాలం ఇది ఉంటుంది, ఎందువల్ల వచ్చింది, ఎవరి వలన వచ్చింది, ఈ 3వ వ్యక్తి ద్వారా అవుతాయి గొడవలని, మనం ఇద్దరి మధ్య అవ్వదు. ఆ 3వ వ్యక్తి ఏంటి అంటే అక్కడ ఏ గ్రహం వచ్చింది, 7వ ఇంట్లోకి ఏ గ్రహం వచ్చింది, ఆ గ్రహ కారకత్వం ఎవడు, వాడు ఎటువంటి అల్లరి చేస్తాడు అన్నది మనం డయాగ్నోస్ చేయడం చాలా అవసరం పడుతుంది. అలా డయాగ్నోస్ చేసి ఆ గ్రహానికి సంబంధించిన ఏదో రెమెడీ మనం చేసుకోగలిగితే మీ ఇద్దరి మధ్య రిలేషన్ అక్కడికి స్పాయిల్ అవ్వదు. కొంచెం చిన్న ప్రయత్నం చేయండి, డెఫినెట్గా మీ ఆన్సర్ దొరుకుతుంది. రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం బిరే.